అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 22వ తేదీ తప్పకుండా మేష రాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తోంది. ఎందుకంటే గురుగ్రహ సంచారం పంచమ స్థానంలో జరగడం వలన. పంచమ స్థానం అంటే మామూలు విషయం కాదండి. గురుగ్రహ అనుకూలత ఈ స్థానంలో అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలో గురువు సంచారం చేశారో ఈ రాశి వారికి ఉన్న ఇక్కట్లు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, కనక వర్షం ఇంట కురుస్తుందంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున అదనపు కృషి అన్నింటా చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో అనవసరమైన ఆలస్యం కారణంగా మనసు విచారంగా ఉంటుంది. అలాగే మీరు ఓర్పు ఉంచుకోవాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడండి. పని గురించి అతి ఉత్సాహం పడ్డం, స్పృహ కోల్పోవడం, ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించడం మానుకోండి. నష్టాలు చవి చూడాల్సి రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి ఖచ్చితంగా సలహా తీసుకోండి. ఈ రోజున మీరు ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రేమ భాగస్వామిని కలవలేకపోవడం వల్ల మీ మనస్సు అశాంతిగా ఉంటుంది. ఈ రోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలు వస్తాయి. మీ యొక్క కెరియర్, వ్యాపారానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఉపాధి పనులు చేస్తున్న వారికి అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. చాలా కాలంగా ఉద్యోగాన్ని మార్చాలంటూ ఆలోచిస్తుంటే ఈ రోజు మంచి ప్రదేశం నుండి మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా విదేశాల్లో తమ కెరియర్ లేదా వ్యాపారం స్థాపించడానికి యత్నిస్తున్న వ్యక్తులు ఈ రోజు గొప్ప విజయాన్ని పొందుకోవచ్చు. ప్రేమ బంధాల పరంగా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో మంచి బంధం చూస్తారు. ఇక మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడపడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ రోజు మీకు శుభప్రదంగానే ఉంటుంది. వ్యాపారులకు కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రయాణం లేదా ఏదైనా పెద్ద నిర్ణయం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు రాబోతున్నాయి. ఒక సన్నిహితుడు సహాయంతో మీరు ఒక ప్రయోజనకరమైన పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలితం పొందుకుంటారు. ఇక మీ పనిని సీనియర్లు అభినందిస్తారు. మీరు ఏదైనా మతపరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. భూమి, భవన సంబంధిత వివాదం ప్రతిభావంతమైన వ్యక్తి సహాయంతో పరిష్కరించబడుతుంది. కాబట్టి మీరు ఉపశమనం పొందుకుంటారు. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరంగా ఈ రోజు అంతా బాగుంటుంది. ఈ రోజు మీ బిడ్డకు సంబంధించి ఒక ప్రధాన అవసరాన్ని తీర్చడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు ఏ పని చేస్తున్నా సరే, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే ఈ రోజు కనక వర్షం కురుస్తుందని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా మీరు అధిక లాభం పొందుకుంటారు. మీ ఆర్థిక పనులన్నీ కూడా ఫలిస్తాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. వీలుంటే శివాలయ దర్శనం చేసుకుని పరమశివునికి మీ యొక్క సమస్యలు, కోరికలు విన్నవించుకోండి. నిత్యం శివారాధనతో పాటుగా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కష్టం వచ్చిన ప్రతిసారి మీరు మనసులో జపించండి. కష్టం మీ కాలి వరకు కూడా రాకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అంతా మంచే జరుగుతుంది.